హాయ్, దిస్ ఈస్ పద్మజ రాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, రీసెంట్గా నేను అండ్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి కేరళ ట్రిప్ వెళ్ళాము. ఫస్ట్ అయితే గురువాయూర్ టెంపుల్, నెక్స్ట్ వడక్కునాథన్ టెంపుల్, తర్వాత విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళామన్నమాట. 2 వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేసుకోండి ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే. మేమైతే తిరుపతి నుంచి ట్రైన్లో బయలుదేరి త్రిశూర్లో దిగామన్నమాట. త్రిశూర్ స్టేషన్లో మనకి ట్యాక్సీలన్నీ చాలా ఉంటాయి. అక్కడి నుంచి ఒక ట్యాక్సీ మాట్లాడుకొని హాఫ్ అన్ అవర్ అనమాట. త్రిశూర్ స్టేషన్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ ఈ టెంపుల్కి, విష్ణుమాయ టెంపుల్కి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది అనమాట. సో మాకు 1200, 1300 ఏమో ఛార్జ్ చేశారు. అదైతే అక్కడికి చేరుకున్న తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి త్రిశూర్ డిస్టిక్లో పెరింగొట్టకర అనే విలేజ్లో ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్లో లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ 2 పక్కల ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి మెయిన్ టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా విగ్రహం ఒకటి, శివపార్వతులు విష్ణుమాయ ముగ్గురు కలిసి ఇట్లా 52 అడుగుల ఎత్తులో ఒక విగ్రహం ఉంటుందన్నమాట. సో అదనమాట, ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది టెంపుల్ అయితే చూడడానికి. ఈ టెంపుల్ వచ్చేసి 400 సంవత్సరాల క్రితమే ఈ టెంపుల్ని స్థాపించారనమాట. లోపల స్వామి వచ్చేసి ఇలా ఉంటారనమాట. ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుకుందాము. ఒకరోజు శివుడు జంతువులను వేటాడడానికి అడవికి వెళ్ళినప్పుడు ఒక అందమైన స్త్రీని చూస్తాడనమాట. చూడంగానే ఆమె పైన మోజు పెంచుకుంటాడు. తన పైన ఉన్న ఇష్టాన్ని ఆమెకి వివరంగా చెప్తారు. ఆమె పేరు వచ్చేసి కూలివాక. ఈమె పార్వతీదేవి యొక్క పరమ భక్తురాలన్నమాట. తర్వాత పార్వతీదేవిని ప్రార్థించి తన సమస్యకి ఒక పరిష్కారం చూపమని కోరింది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై కూలివాక స్థానంలో తానే స్వయంగా వెళ్తానని చెప్పి ఆమెని ఓదార్చింది. అలా పార్వతీదేవి మహావిష్ణువు సహాయంతో మారువేషంలో శివుణ్ణి కలుస్తుందన్నమాట. శివుడు, కూలివాక మారువేషంలో ఉన్న పార్వతీదేవి ఇద్దరూ కలిసి సంగమిస్తారనమాట. అప్పుడు పార్వతీదేవి తల్లి అవుతుంది. పార్వతీదేవి తన గర్భాన్ని ఘనపదార్థంగా మార్చి కూలివాకకి ఇస్తుంది. అలా శివపార్వతుల ద్వారా ఏర్పడిన పిండాన్ని ఆమె కడుపులో పెరుగుతుందని ఆమెని ఆశీర్వదిస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఆమె డెలివరీ సమయంలో ఆమెకి నొప్పులు ఎక్కువయ్యి ఆ బాధను భరించలేక మహావిష్ణువుని ప్రార్థిస్తుంది. ఆమె కోరికను నెరవేర్చి ఆమెకు డెలివరీ ఈజీగా అయ్యేలాగా చేసి ఒక మగబిడ్డకు జన్మనిస్తుందన్నమాట. అలా విష్ణుమాయతో జన్మించిన బిడ్డకి విష్ణుమాయ అని పేరు పెడతారు. విష్ణుమాయ ఒక అడవి స్త్రీకి జన్మించినందువల్ల చేతన్ అని పిలుస్తారు. అతను చిన్నవాడు కాబట్టి కుట్టి చేతన్ అనేసి పిలుస్తారనమాట. ఆ తర్వాత కూలివాక తన బిడ్డను తీసుకొని కైలాసానికి వెళ్తుంది. అప్పుడు శివుడు ఆ బిడ్డకి ఒక బలమైన గేదెను వాహనంగా ఇస్తాడు. ఆ వాహనం పైన కూర్చొని ఉన్నట్టుగా ఉండే విష్ణుమాయ ఇక్కడ ఉంటారనమాట. అలాగే గేదె పైన కూర్చుని ఉన్నట్టుగా ఈ టెంపుల్లో ఉంటారనమాట విష్ణుమాయ. ఈ టెంపుల్కి చాలామంది భక్తులు వస్తారు. ఇక్కడికి పెద్ద పెద్ద సింగర్స్ అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర, శైలజ ఇలాంటి వారు, పెద్ద యేసుదాసన్, ఇంకా చాలామంది మమ్ముట్టి, హీరోలు, హీరోయిన్స్ అలా చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. చాలా నమ్మకం అన్నమాట. ఇక్కడ ఏదైనా తీరని కోరికలు ఉంటే కూడా తీరుతాయి. అలాగే ఏదైనా భూత ప్రేత పిశాచాలు పట్టుకొని ఎవరినైనా పీడిస్తుంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఒక శాంతి పూజలు అవి చేస్తారనమాట. ఇక్కడ ఒక అయ్యవారు ఉంటారు, పూజారి. ఆయనకు దేవుడు వచ్చి ఏదో మలయాళం భాష కూడా కాకుండా దేవత ఏదో ఒక భాషలో వచ్చి చెప్తారనమాట. వాళ్ళ ఏమేమి సమస్యలు ఉన్నాయో అవి చెప్పి వాటికి పరిష్కారాలన్నీ చెప్తారనమాట. అలా చెప్పి ఇక్కడ పూజలు చేసుకుంటే అవన్నీ నెరవేరుతాయి, అవన్నీ భూత ప్రేత పిశాచాలన్నీ కూడా పారిపోతాయి అనేసి ఒక నమ్మకం అన్నమాట. మనకుండే ఎలాంటి సమస్యలైనా అక్కడికి వెళ్ళి చెప్పుకున్నామంటే పరిహార దోషాలన్నీ చెప్తారనమాట. అక్కడ ఒక స్వామీజీకి ప్రత్యక్షంగా దేవుడు వచ్చి చెప్తారనమాట మన ముందరే. ఆ దేవతా భాషలో చెప్తారు. మనకి ట్రాన్స్లేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. తెలుగులో, తమిళ్లో, మలయాళం, ఏ భాషలో అయినా, ఇంగ్లీషు, అన్ని భాషల్లో చెప్పేవాళ్ళు ఉంటారనమాట. మనము సమస్యలు చెప్పి మనం కానీ టోకెన్ తీసుకున్నామంటే చెప్తారు. 500 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట టోకెన్కి. ఆ తర్వాత దోష నివారణకి 20,000 ఛార్జ్ చేస్తారు. ఆ 20,000 మనం అప్పుడే కట్టేసినా అంటే అప్పుడే కూడా దోష నివారణ పరిహారాలన్నీ కూడా చేసేస్తారనమాట. ఎలాంటి సమస్యలైనా చెప్పుకోవచ్చు. లైక్ పిల్లల చదువు సమస్యలైనా, లేకపోతే పెద్దవాళ్ళ హెల్త్ ఇష్యూస్ అయినా, లేక పిల్లలు కలగలేకపోయినా, ఇంకా
ఎవరైనా చేతబడి చేసేసి వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అని కూడా చెప్తూ ఉంటారు. అలాంటి సమస్యలైనా కూడా ఇక్కడ పరిష్కారం చేస్తారు. దోష నివారణ చేస్తారు, పరిష్కార సమస్యల్ని నివారిస్తారనమాట. ఈ విష్ణుమాయ టెంపుల్లో వెనక భాగంలో వచ్చేసి మెయిన్ టెంపుల్ అంటే ఆ లోపల ప్రాంగణంలోనే ఈ శివపార్వతుల యొక్క పుత్రులు, ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి విగ్రహాలు ఉంటాయన్నమాట. ఈ చిన్న చిన్న గుళ్ళల్లో గోపురం కట్టి ఇట్లా పెట్టుంటారనమాట. మొత్తం నాకు తెలిసి ముగ్గురే అనుకున్నాము. వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి అనుకున్నాను నేనైతే, శివపార్వతుల కుమారులు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది ఇంకొకరు కూడా ఉన్నారు, విష్ణుమాయ కూడా వాళ్ళకి పుట్టిన బిడ్డే అనేసి ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. నాలాగా మీకు కూడా ఎవరికైనా తెలియకుండా ఉంటే ఇట్లా ఈ వీడియో ద్వారా తెలుస్తుందనేసి అనుకుంటున్నాను. సో ఇదన్నమాట ఈ టెంపుల్ యొక్క విశేషాలు. ఈ టెంపుల్కి ఆపోజిట్లోనే పెద్ద ప్రాంగణం ఉంటుంది. అక్కడ కూడా నాట్యము అలాంటివన్నీ, మ్యూజికల్ డ్యాన్సులు కానీ అలాంటివన్నీ అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు చేస్తారంట, జరుగుతూ ఉంటాయంట. ఈ టెంపుల్ని స్థాపించింది ఉన్ని దామోదర స్వామి వాళ్ళ పూర్వీకులు అనమాట. 400 సంవత్సరాల క్రితమే స్థాపించారన్నమాట. రీసెంట్గా అంటే 2004లోనో 2000 తర్వాత దీన్ని బాగా రినోవేషన్ చేసి ఇలా రీమోడలింగ్ చేసి ఇలా చేశారనమాట. చాలా బాగా డెకరేట్ చేసి చాలా అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్తే నిజంగానే ఒక మాయాలోకంలోకి వెళ్ళామా అని అలా అనిపిస్తుంది అనమాట చూడడానికి. సో అంత డెకరేటివ్గా ఉంటుంది అనమాట లోపలికి వెళ్తే. ఒక పీస్ఫుల్ మైండ్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకా ఒక మాయాలోకంలోకి వెళ్ళామేమో అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వెళ్తే. అంత బాగా ఉంటుందన్నమాట చూడడానికి. విష్ణుమాయకి ఇప్పుడు మనం హారతి ఇస్తున్నారు, దర్శనం చేసుకోండి. చాలా అద్భుతంగా చేశారనమాట. ఆ లైటింగ్స్, ఆ దీపాల వెలుతురులోనే మనకి ఆ దేవుడు అనేది కనిపిస్తుంది. ప్రసాదం అయితే ఇట్లా అటుకులో ఏదో సంథింగ్, అది నాకు అర్థం కాలేదు, అది దాంతో ఇస్తారనమాట చేసినవి ప్రసాదము. ఇట్లా ఇప్పుడు నేను చూపించినట్లుగానే ఉంటుంది లోపల విగ్రహం అయితే. అక్కడ ఒక స్వామి మీద దేవుడు వచ్చి మన సమస్యల గురించి చెప్తాడనమాట. వీళ్ళకి ఇట్లాంటి పరిష్కారాలు చేసుకోవాలి అనేసి. సో అక్కడ 12 తర్వాతే స్టార్ట్ అవుతుంది అవన్నీ కూడా. 12 నుంచి 2 o'clock వరకు జరుగుతుంది. ఆ తర్వాత క్లోజ్ చేస్తారు. తర్వాత ఇట్లాంటి దేవాలయం మన ఇండియాలోనే ఎక్కడా లేదంట, ఇక్కడ ఉండేటట్టు దేవాలయం. ఈ 4 కుమారులు, శివపార్వతుల యొక్క 4 కుమారులు ఇక్కడ ఉన్నట్టుగా ఎక్కడ ఈ మన ఇండియాలో ఎక్కడా లేదు ఇక్కడ ఉండేటట్లుగా అనేసి చెప్తారు. సో ఇక్కడ ఈ దామోదర స్వామి వారు ఇక్కడ సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రధాన అర్చకులు అనమాట ఈ స్వామీజీ గారు. ఇక్కడ ఈయనకి ఒక గోపురం కట్టి ఒక అద్దాల మేడలాగా సెట్ చేస్తున్నారనమాట ఇక్కడ. ఈ టెంపుల్ నుంచి బయట వచ్చిన తర్వాత ఆపోజిట్లోనే మనకి ఇలా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి విష్ణుమాయ యొక్క వాహనం కనిపిస్తుంది, పెద్ద గేదె ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది. దాని పక్కనే శివపార్వతులు, విష్ణుమాయ కనిపిస్తారు. పెద్ద 52 అడుగుల ఎత్తులో ఉండే విష్ణుమాయ, శివపార్వతుల విగ్రహాలు ఉంటుంది. దాని పక్కన ఒక పెద్ద గరుడ పక్షి ఉంటుంది అనమాట. ఈ గరుడ పక్షి ఉండే చోటు వచ్చేసి మనకి పార్కింగ్ ప్లేస్ అనమాట. అక్కడ కార్లు అవన్నీ ఏవైనా పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లోపల వెళ్ళినామంటే పెద్ద గరుడ పక్షి ఉంటుంది. చాలా పెద్ద గరుడ పక్షి, అది ఆకాశాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత పెద్ద గరుడ పక్షి అనమాట. టెంపుల్ యొక్క ఎంట్రన్స్ చూసినామంటే ఆదిశేషువుతో కలిసి మహాశివుడు క్షీరసాగర మదనంలో ఉండే ఘట్టాన్ని మనకి తలపిస్తుంది అనమాట. అక్కడ అప్పుడు జరిగిన సన్నివేశాలు, అక్కడ అలాంటి శిల్పాలన్నీ చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఈ ఎంట్రన్స్ పైన, గోడ పైనంతా చాలా అద్భుతంగా ఉంటాయి. చూడ్డానికైతే 2 కళ్ళు సరిపోవన్నంతగా అద్భుతంగా చెక్కబడి ఉంటాయి అన్నమాట. ఈ టెంపుల్కి ఆపోజిట్లో గెస్ట్ హౌస్ ఉంటుందన్నమాట. ఎంట్రన్స్లో అయితే 2 గరుడ పక్షులు ఉంటారు. అలాగే ఒక మహిష వాహనం ఉంటుంది, పెద్ద వాహనము. ఇటుపక్క వచ్చేసి శివపార్వతులు, విష్ణుమాయ ఉంటారనమాట. స్ట్రైట్గా చూసినామంటే ఆదిశేషువుతో మహావిష్ణువు కనిపిస్తారు. ఈ బిల్డింగ్ వచ్చేసి ఎవరికైనా మనము అక్కడ స్టే చేయాలనుకున్నా, లేదంటే పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు స్టే చేయాలన్నా, అలాంటి వాళ్ళకి విఐపీస్ వచ్చి స్టే చేయాలనుకున్నా అలాంటి వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అదన్నమాట ఈ యొక్క టెంపుల్ యొక్క విశేషాలు, హిస్టరీ అంతా మనం క్లియర్గా తెలుసుకున్నామని అనుకుంటున్నాను.
ఇక్కడ పార్కింగ్లో ఇట్లా విగ్రహాలన్నీ పెట్టున్నారు, ఇంకా దానికి ఫినిషింగ్ ఇవ్వలేదు. సో అదన్నమాట. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే చాలా మైండ్ బ్లోయింగ్గా అనిపించింది ఈ టెంపుల్ చూడంగానే. సో ఎవరికైనా ఎలాంటి సమస్యలైనా ఉన్నా కానీ ఇక్కడికి వెళ్ళి వాళ్ళు చెప్పి దర్శనం చేసుకొని ఆ పరిహార మార్గాలు అవన్నీ తెలుసుకొని చేసుకున్నామంటే మన లైఫ్ మనకి ప్రశాంతతనిస్తుంది. ఎవరికైనా పిల్లలు లేని సమస్యలు ఎవరైనా ఉంటే కూడా అక్కడికి వెళ్ళి ఏవైనా పరిహార దోషాలు కానీ అలాంటివి ఏవైనా ఉంటే కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా సర్పదోషాలు కానీ ఎలాంటి దోషాలైనా ఇక్కడికి వెళ్ళి పూజలు చేసుకోవచ్చు. ఇదన్నమాట ఈ టెంపుల్ యొక్క విశేషాలు, హిస్టరీ అవన్నీ బాగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ఇక్కడ వచ్చి రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ మాకు డ్రైడ్ ఫ్లవర్స్ చూసాము ఒక షాప్లో. అది చాలా బాగా అనిపించింది, నాకు బాగా నచ్చిందనమాట. అప్పుడు నేను ఒక బంచ్ అయితే కొనుక్కొని వచ్చున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.